వాయిస్ వినిపించే వాళ్ళం. ప్రతిరోజు మేము ఎక్కడ మాట్లాడినా కూడా ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఉన్నటువంటి మూసి బ్యూటిఫికేషన్ పేరుతో చేస్తున్నటువంటి ఈ దుర్మార్గము, ఈ ముఖ్యంగా ఈ ఇండ్ల కూల్చేవేతను పూర్తిగా అడ్డుకుంటున్నాం. నేను ఒకటి అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ కూర్చున్నటువంటి చరణ్ కౌశిక్ గారిని, గవర్నమెంట్ తరఫున వచ్చారు కాబట్టి మీరు ఒకవేళ మూసి ప్రక్షాళన అనండి, మూసి రీజనరేషన్ అనండి, ఏదైనా అనండి, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పునాదులు పడి చాలా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు. దాన్ని మీరు ఏ మాత్రం టచ్ చేయలేదు ఇప్పటిదాకా. ఇప్పటికి కూడా టచ్ చేయలేదు, ఇప్పటికి నోటీస్ ఇవ్వలేదు. కన్స్ట్రక్షన్ అయి తీరుతుంది అని ఈ మధ్య కాలంలో రంగనాథ్ గారు చెప్పారు. వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చారు, అది నడుస్తుంది అని చెప్పి. సరే, చాలా గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నప్పుడు అన్ని కూల్చేసారు రంగనాథ్ గారు, ఆయన గొప్ప విషయం, అది వేరే మాట్లాడదాం తర్వాత. కానీ వీళ్ళు వచ్చాక మా పునాదులేసి మెల్లగా మళ్ళీ ఇంకా ఎవరు బాధితులు ఇవ్వలేడండి. ఇప్పటిదాకా ఇప్పుడు గవర్నమెంట్ ఆ కన్స్ట్రక్షన్ ఆపితే, నాసింగ్ లో కోకాపేట మధ్యన ఉన్న కన్స్ట్రక్షన్ ఆపితే ఒక బిల్డర్ మాత్రమే నష్టం జరుగుతుంది. అది బాగా 1000 కోటీశ్వరుడు ఆ బిల్డర్, అది అన్యాయంగా నదిలో కడుతున్నాడు, ఆయన నష్టం జరుగుతుంది. కానీ మధు పార్క్ రిడ్స్ అపార్ట్మెంట్ 450 మంది కుటుంబాలు, అందులో చాలా మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్స్ ఉన్నారు. భరత్, మీకు కూడా తెలుసు, ఆర్మీలో సేవ చేసి దేశానికి సేవ చేసి వచ్చిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ లో ఇక్కడనే లాస్ట్ లో డ్యూటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఇక్కడ చేసి ఇంకో దగ్గర చేసి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చాలా మంది నాకు తెలిసి 30 to 40% ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, రిటైర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇల్లు అన్ని అనుమతులు ఉన్నటువంటి బిల్డింగ్ లో కొనుక్కుంటే దాన్ని కూల్చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు, అది రౌండ్ పెద్ద ఓపెన్ స్పేస్ చేసి అక్కడ గాంధీ సరోవర్ చేసి గాంధీ విగ్రహాన్ని పెడతామంటున్నారు. నువ్వు ఇప్పుడు నది ప్రవాహానికి అడ్డంగా బిల్డింగ్స్ ఉన్నాయి, దానివల్ల ఆ బిల్డింగ్ తో పాటు ఆ ఇళ్లతో పాటు వేరే మునిగిపోతున్నాయంటే దాన్ని తీసేస్తున్నారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది కాదు, వీళ్ళు దాన్ని బ్యూటిఫికేషన్ కోసమే ఒకటి అంటున్నారు. బిల్డర్ తప్పుడు అనుమతులు అది చేశారు, అది జీరో వాల్యూ ఆ బిల్డర్ తీసుకుని జైలు వేయండి. ఆ బిల్డర్ ఎవడో కాంగ్రెస్ పార్టీ దగ్గర బంధువులేట. మరి ఆ బిల్డర్ పట్టించుకోవాలి, వాడిని ఎందుకు పట్టుకోలేదు బిల్డర్ ని? శ్రీయాదిత్య బిల్డర్ వాంటేజ్ దాని పేరు ప్రాపర్టీ అన్నది. అది కాదు, నేను చెప్పేది మధు పార్క్ ఇప్పుడు కడుతున్నది శ్రీయాదిత్య వాంటేజ్, అదే ప్రపంచానికి తెలుసు. అయితే భరత్ కంప్లీట్ గా ఒకటి నిమిషం నేనేమంటున్నా అంటే భరత్, ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, వీళ్ళు నది రీజనరేషన్ అనండి, పునరుజ్జీవం అనండి, ఏమనండి, వీళ్ళు ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి లేదా గోదావరి నుంచి, సరే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు తినండి, గోదావరి నీళ్లు తెచ్చి ఉస్మాన్ సాగర్ గండిపేటలోను హిమాయత్ సాగర్ నీళ్లు పోస్తామంటున్నారు. ఆ ప్రక్రియలో వీళ్ళు ఏం ప్రయత్నం చేసినారు? ముందు ఇల్లు కూలగొట్టడం కాదు, మీరు ముందు ఆ నదులు ఆ 2 సరస్సులు నింపే ప్రయత్నం ఏం జరిగింది? ముందు అది చెయ్యండి కదా. అది చేసిన తర్వాత నీళ్లు నిండిపోయి ఎక్కువైపోయినప్పుడు కింద ప్రవాహానికి అడ్డం వచ్చినప్పుడు ఏమైనా చేతులు కానీ అది లేదు, నీళ్ళు వచ్చేటువంటి ప్లానే లేదు, అక్కడికి నీళ్లు తెచ్చే ప్లానే లేదు వీళ్ళ దగ్గర ఇప్పటిదాకా. దానికి సంబంధించి ఏం ప్రయత్నమే చేయలేదు. ఈ డైరెక్ట్ గా ఈ 11 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు ఇల్లు కొలగొడతామంటే ఇది ఇంత దుర్మార్గం. ఇది మొదటిది. మధు పార్క్ రిడ్స్ ఒకటే కాదు, మీరు మధు పార్క్ రిడ్స్ నుంచి డైరెక్ట్ గా మీరు పైకి నార్సింగి వరకు వెళ్తే మొత్తం నదికి ఆనుకొని చాలా ఇండ్లు వచ్చాయి. అవన్నీ కూడా వెంచర్లు వేశారు. ఆ వెంచర్లకంతా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మొన్నటిదాకా 10 ఏళ్ళు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చాక రేవంత్ రెడ్డి వచ్చాక కూడా ఆ ఏరియాలో చాలా చోట్ల ఇల్లు కట్టుకున్నారు. అందరు కూడా చిన్న ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, లేకపోతే గవర్నమెంట్ చేసుకునే వాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, 40-50 వేల ఉద్యోగం ఉన్నవాడు 10,000తో జీవితం కట్టుకుంటూ 30,000 40,000 ఈఎంఐ కట్టుకుంటూ ఇల్లు కట్టుకున్నాడు. అవన్నీ కూల్ చేస్తారట. ఇప్పుడు విప్రకాష్ గారు చెప్పారు, సబర్మతి అయినా హరీష్ రెడ్డి గారే చెప్పారు, సబర్మతికి మాత్రం డిస్ప్లేస్మెంట్ జరగలేదా? ఏ ప్రాజెక్టు కు నిర్వాసితులు లేకుండా చేస్తారు? భరత్ గారు, మోడీ గారు 2002 నుంచి మొదలు పెట్టాడు సబర్మతి. ఈ రోజు వరకు కోట్లలో కేసులున్నాయి. నిర్వాసితులను ఇప్పటి వరకు కూడా సంతృప్తి పడతలేదు. ఇప్పటికీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ప్రాజెక్ట్ ఫెయిల్ అంటున్నారు సంగప్ప గారు. ఫెయిల్ అయింది, ఆల్రెడీ అది ఫెయిల్ అయిందని ప్రకాష్ అని చెప్పారు. అది 2 ఫేజ్లో చేస్తున్నారు. 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఒకటి సబర్మతి, 5.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఒకటి చేస్తున్నారు. ఆల్రెడీ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ దాదాపు అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 5.5 కిలోమీటర్ స్ట్రెచ్ అది నడుస్తుంది 2వ ఫేజ్ లో. అది మీరు అన్నది ఒప్పుకుంటాయి, చాలా రోజులు అయింది. ఎక్కడ కూడా అప్పుడు నదీ విస్తరణ జరిగింది. అది నదీ విస్తరణ ఎందుకోసం చేశారో అప్పటికి సేమ్ ఇదే వరద, అక్కడ విపరీతమైన వరద కంటిన్యూగా రావడం వల్ల ఎప్పుడు వర్షం వచ్చినా ఎప్పుడు వరదలు వచ్చినా దానికి ఆనుకొని ఉన్నటువంటి ఎక్కువగా గుడిసెలు ఉండేవా. అందులో 90%
సబర్మతి ఒడ్డున ఉండేటువంటి 90% గుడిసెలు లేదా ఏమంటామా బీపీఎల్ ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి 2.5 కిలోమీటర్ల నుంచి స్టార్ట్ చేస్తే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి. నేను ఒప్పుకుంటా దాన్ని కూడా. అయితే 2.5 కిలోమీటర్ల కొన్ని కాలనీస్, 5 కిలోమీటర్ కొన్ని కాలనీస్, 10 కిలోమీటర్లో ఇంకా మంచి పెద్ద కాలనీ ఏర్పాటు చేశారు. అంత దూరం పోతున్నా అన్న వాళ్ళకి పెద్ద ఇళ్ళు కట్టించారు. వాళ్ళందరికీ కూడా పక్కా హౌస్ ఇచ్చారు. గుడిసెలు, చిన్న చిన్న షెడ్లు ఉన్న రేకుల షెడ్లు ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఇళ్ళు కట్టించారు. అయినా కూడా కొంతమంది ఆ ప్రాంతం మీద మమకారంతో పోయిన వాళ్ళు కోర్టు కేసు వేశారు. కేసు వేయలేదంటలేదు. అట్లా అనుకుంటే మరి మల్లన్న సాగర్ లో మామూలు కేసు లేదా? అయితే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళు కానీ ఇది కేవలం బ్యూటిఫికేషన్ కోసం మాత్రమే కదా. అక్కడ ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే పరిస్థితి ఉండేది కాబట్టి వాళ్ళు మార్చారు. దాని తర్వాత రెండో ఫేజ్ లో ప్రకాశం చెప్పిన దాంట్లో నేను ఒక్కటి అది చేదు నిజమైనా ఒప్పుకుంటా నేను కూడా. సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఎక్కడ సెకండ్ ఫేజ్ లో ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కడుతున్నారు. అక్కడ సెకండ్ ఫేజ్ లో అక్కడ వాటర్ స్టోరేజ్ అవుతుంది. అది సెకండ్ ఫేజ్ కి వస్తుంది. అది అక్కడ ఎస్టీపీ పని చేయకపోవడం వల్ల ఇంకా దేని వల్ల అక్కడ స్మెల్ వస్తుంది. ఈ మధ్య కాలంలో నేను కూడా పోయించిన సబర్మతికి నేను ఇప్పటికి 4 సార్లు పోయించిన. నేను అహ్మదాబాద్ 4 సార్లు పోయించిన. నేను సెకండ్ ఫేజ్ కూడా చూసాను. నేను అక్కడ స్టోర్ అవుతున్న వాటర్ ఎక్కడైతే బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ కడుతున్నారో అక్కడ కొద్దిగా స్టోర్ అయ్యే దగ్గర ఎస్టీపీ వల్ల దేని వల్ల కొద్దిగా స్మెల్ వస్తుంది అంతే తప్ప వేరేదేం లేదు. సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది దేశంలో అందరికి కూడా అదే వాళ్ళు ఏది మోడల్ గా తీసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా మోడల్ గా తీసుకొని ఎక్కడ తీసుకోవాలా లంగరాజు నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఏది తెలుసుకున్నారు దగ్గర మధ్యలో తీసుకోవాలి ఎందుకు చెప్తున్నారు? ముందు ఇక్కడ కావాలి కదా. లంగరోజు బిఫోర్ అయిన తర్వాత లంగరోజు తర్వాత ఇది మునుగుతలేదు సార్. వర్షం వస్తా మునుగుడు కాదు కదా ఇక్కడ కాన్సెప్ట్. జీవనది చేయడం అన్నది కదా, మునుగుడం కాదు. జీవనది ముందుగా మునుగుతుంది కదా. ముందు మునిగేస్తారా జీవనది చేస్తారా? ఎట్లా చేస్తారు? జీవనది చేయండి కదా. ఆ మునిగే ప్రాంతం చేయడానికి ఎవరికి కూడా సాహసం కాదు. బీఆర్ఎస్ కూడా సాహసం చేయలేదు, ఈ కాంగ్రెస్ కూడా సాహసం చేయలేదు. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అయ్యే మాట ఒక 10% 90% ఎంఐఎం కార్యకర్తలు ఉంటారు. ఎంఐఎం కార్యకర్తలు టచ్ చేయడానికి సాహసం కాదు. 450 మంది కుటుంబాలు ఉన్న అపార్ట్మెంట్ భరత్ అంతే. ఒకటి సెకండ్ 450 కుటుంబాలు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూల్చేసి ఒక గాంధీ విగ్రహం పెట్టడం అనేది అది ఇదెక్కడి పాలన ఇది? ఇప్పుడు సర్దార్ సరోవర్ డ్యామ్ లో నర్మదా నది పైన సర్దార్ సరోవర్ డ్యామ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పెట్టారు. అక్కడ ఏమి ఇండ్లు లేవు, అక్కడ ఏమి లేవు. ఆల్రెడీ ప్రాజెక్ట్ అది డ్యామ్, అది ఆ డ్యామ్ కింది భాగంలో ఓపెన్ ప్లేస్ లో పెట్టారు. అక్కడ అవకాశం ఉంది కాబట్టి పెట్టారు. అక్కడ ఏదో మోడీ గారు పెట్టారు, ఆయనకి పేరు వచ్చింది. నేను కూడా ఈ మొత్తం ఇళ్ళని కూల్ చేస్తా, మొత్తం అపార్ట్మెంట్ అని కూల్ చేసి అక్కడ ఒక గాంధీ విగ్రహం పెడతా అంటే గాంధీ మనమడ వద్దని చెప్తుంది కదా. ఇల్లు కూల్ చేసి మా తాత విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదని గాంధీ మనమడ చెప్తున్నాడు కదా. వీళ్ళకి నిజంగా వీళ్ళ దమ్ముంటే, వీళ్ళకి చేయాల్సినంత చిత్తశుద్ధి ఉంటే ముందు కింద ఏ ప్రాంతం ఎక్కడైతే మూసి కుంచుకుపోయి ఎంత 5 మీటర్లకు పోయింది భరత్, కొద్దిగా 10 మీటర్లు పోయింది. ఆ 10 మీటర్ల దగ్గర చేయగలము. బాధితులు వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు